వైజాగ్ వదిలి వెళ్లిన వాళ్ళని అందరూ ఇదే ప్రశ్న అడుగుతారు. ఏముందిరా బీచ్ లో, ఎందుకు ప్రతిసారి బీచ్ మిస్ అవుతున్నా అంటావు? అందరికి ఇది మామూలు సముద్రంలానే అనిపిస్తుంది. నీళ్లు, ఇసుక, వీకెండ్ వస్తే జనాలు. కానీ ఇక్కడ పుట్టి పెరిగి వేరే ఊర్లకు వెళ్లిన వాళ్ళు తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఎన్నో కథలు, ఎన్నో జ్ఞాపకాలు. మా వైజాగ్ వాళ్ళకి చాలా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. దాని అర్థం పెద్ద పెద్ద కళలు కనమని కాదు, చిన్న చిన్న వాటిని మర్చిపోమని. పొద్దున్నయిందా ఫ్రెండ్స్ తో బయలుదేరి సూర్యుడిని చూసి బీచ్ రోడ్ లో నడిచి అలా ఒక ఛాయ్ వేసి జీవితం గురించి మాట్లాడేసుకుంటాం. రాత్రి అయిందా చంద్రుడిని చూస్తూ అలలని తాకుతున్న వెన్నెలను చూస్తూ ఆనందిస్తాం. ఇంకా అర్ధరాత్రి అయిందా ఎవడన్నా పుట్టినరోజు ఉంటే సచ్చాడు, కేక్ కటింగ్ చేసి గోల గోల చేసి ఆ కేక్ ని అక్కడ క్లీన్ చేస్తున్న వర్కర్లకు కూడా ఇచ్చేస్తాం. దారిలో ఎంతో మంది కనబడతారు, ఒక్కొక్కరితో ఒక్కో కథ. కొంతమంది ఆనందాన్ని పంచుకోవడానికి వస్తారు, కొంతమంది బాధను మర్చిపోవడానికి వస్తారు. కొంతమంది ప్రపోజల్లు ఇక్కడే యాక్సెప్ట్ అయ్యాయి, కొంతమంది బ్రేకప్లు ఇక్కడే అయ్యాయి. కొంతమంది మొదటి పరిచయం ఇక్కడే అయింది, కొంతమంది చివరి మాటలు ఇక్కడే అయ్యాయి. కొంతమంది జీవితాలు ఇక్కడే మొదలయ్యాయి, కొంతమంది జీవితాలు ఇక్కడే ఆగిపోయాయి. ఎన్నో కథలు, ఎన్నో జ్ఞాపకాలు. అందరినీ కలిపేది మాత్రం ఈ సముద్రమే. ఇది మాకు ఫ్రీ థెరపీ లాంటిది. ఏ ఊరికి పోయినా తలుచుకుంటే